స్పీక్. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడైతే తన భద్రత విషయంలో హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. నన్ను అంతమొందించేందుకే కూటమి లక్ష్యం, అందుకే నా భద్రతను భారీగా కుదించారు. 3/6/2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందనుకోవాలా, లేదంటే భద్రతను పెంచుకునే క్రమంలో ఈ పిటిషన్ వేశారనుకో? మీరు నేను కూర్చొని ప్రాణహాని ఉందా లేదా డిసైడ్ చేయగలమా? సో మనకు టీవీ ఛానళ్ళు డిసైడ్ చేయగలుగుతారా ప్రాణహాని ఉందా లేదా అని? సో మీ దగ్గర ఏవైనా మెజర్మెంట్లు ఉంటే చెప్పండి. అంటే ఒక 2 కిలోల ప్రాణహాని ఉంది, 3 మీటర్ల ప్రాణహాని ఉంది అని ఒక టీవీ ఛానల్ డిసైడ్ చేయగలిగే ప్రశ్న నాది. మీరు చెప్పండి నాకు. అంటే చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్ ఏదన్నా కానివ్వండి, ప్రాణహాని ఉందా లేదా అనేది మీరు నేను చర్చించి ఫైనల్ చేసేది కాదు. ప్రాణహాని ఉందని వైసీపీ అంటారు, లేదని టీడీపీ అంటారు. సో ప్రాణహాని ఉందా లేదా అనేది మనం కాదు డిసైడ్ చేయాల్సింది. సెక్యూరిటీ పర్సెప్షన్ అనేది సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ అంటారు. దానికి ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక విభాగం ఉంటుంది, వారు అంచనాకేస్తారు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ ఇంటెలిజెన్స్ కూడా పొలిటిసైజ్ అయిపోయింది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు బాధ్యుడే. సో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన వ్యతిరేకులే ఇంటెలిజెన్స్లో ఉంటారు. సో అందువల్ల ఆ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ను ప్రొఫెషనల్గా ఇండిపెండెంట్గా అనలైజ్ చేయాలి. సో కానీ ఆ ప్రొఫెషనల్గా ఇండిపెండెంట్గా అనలైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, ఇది మొదటి సమస్య. సో ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్గా అనలైజ్ చేసి ఒకవేళ సెక్యూరిటీ థ్రెట్ నిజంగానే ఉంటే భద్రత అందుకు అనుగుణంగా కల్పించాలి. దానికి ఆ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్కు అనుగుణంగా సెక్యూరిటీ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అలా ఇండిపెండెంట్ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ ఇండిపెండెంట్గా అనలైజ్ చేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ పొలిటిసైజ్ ఇంటెలిజెన్స్ లేదు. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య పాలిటిక్స్. సో రాజకీయ నాయకులకు ఉండే ఒక స్వభావం ఏంటి అంటే 2 రకాల స్వభావాలు, ఆ 2 ఇంటర్లింక్డ్ స్వభావం. సెక్యూరిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఆల్మోస్ట్ స్టేటస్. నేను రాజకీయ నాయకులు చాలామంది దగ్గరగా చూశాను. మా శాసన మండలి ఎలక్ట్ అయిన వెంటనే మేజర్ చర్చ ఏంటి అంటే కొంతమంది మాకు 4 ఇవ్వరా, 2+2 ఇవ్వరా. చాలామంది ఎమ్మెల్సీలకు 2నే ఎక్కువ, వాళ్ళని ఎవరు అటాక్ చేస్తారు ఎమ్మెల్సీలు. కొంతమందికి ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీకి నిజంగా థ్రెట్ ఉండదు. అయినా కూడా ఒక సింబల్, 2 గన్మెన్లు కాదు మాకు 4 గన్మెన్లు ఉండాలి. ఎమ్మెల్యేలకు 4 ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీలు పెద్ద గోళ, 4 ఇచ్చిన ఇవ్వాలని ప్రతిపాదన ఉన్నప్పుడు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ అయితే మిత్రులు టీచర్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ఒక రోజు చర్చనే లేవనెత్తాడు. సార్ ఎమ్మెల్యేలకు ఉండే గన్మెన్ల తుపాకులు బయటికి ఇట్లా పెద్దగా పొడుగ్గా కనబడతాయి, మా ఎమ్మెల్సీలకు ఉండే గన్లు కనబడవు అని. ఎందుకు గన్ను కనబడాలి అని, ఎందుకంటే గన్ను కనబడితేనే కదా సార్ మాకు ఎవడన్నా కథలు ఇచ్చేది అని. సో అంటే రాజకీయ నాయకుల యొక్క స్వభావం అంటే ఒక ఉపాధ్యాయుడు రాజకీయ నాయకుడు అయినా కూడా ఎలాంటి స్వభావం ఉంటుంది దానికి ఉదాహరణ మోహన్ రెడ్డి సీనియర్ టీచర్స్ లీడర్. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆయన తప్పని కూడా అన్నాను నేను. అది పొలిటికల్ క్లాస్లో గన్మెన్లు ఉండడము, సో ఒక సెక్యూరిటీ ఉండడం అనేది ఒక పెద్ద వెనకాల ఒక ఎస్కాట్ కార్ వచ్చింది అనుకోండి, ఆ ఎస్కాట్ కార్ వస్తే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్, అబ్బాయి ఎస్కాట్ కార్ వచ్చింది అని. సో ఇలా సెక్యూరిటీ అనేది ఒక స్టేటస్ అయిపోయింది. దాంతో ఏం జరుగుతుంది అంటే తమ ప్రత్యర్థుల సెక్యూరిటీ తొలగించడం కూడా ఒక పొలిటికల్ యాక్ట్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ తగ్గిస్తాడు, మోడీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ సెక్యూరిటీ తగ్గిస్తాడు. ఇప్పుడు నా సెక్యూరిటీ తగ్గించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. సో చంద్రబాబు నాయుడుకు వాస్తవంగా Z+ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి అప్పుడు కూడా వచ్చింది కదా చర్చ, మీకు లోకేష్ రాజమండ్రి జైల్లో మా నాన్నకు ప్రమాదం ఉంది అని. అందువల్ల సెక్యూరిటీ అనేది ఒక స్టేటస్ సింబల్ గాను ఒక పొలిటికల్ యాక్ట్ గాను మార్చేశారు. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే థ్రెట్ అండ్ సింపతి. అంటే రాజకీయ నాయకులు ఏంటంటే మాకు ప్రమాదం ఉంది, మా ప్రాణాలకు ముప్పు ఉంది అని ఒక రకంగా ప్రజల నుంచి సానుభూతి పొందడం. ఇందులో ఏది నిజమైన ముప్పో నేను మీరు టీవీలో కూర్చొని చర్చించాము. ఇది నేను గతంలో అన్నాను, ఇప్పుడు అదే మాట. సో అప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే మా నాన్నని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని లోకేష్ మాట్లాడింది మనకు గుర్తుంది కదా. సో
సో కేజ్రీవాల్ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె భార్య అంటోంది కదా. సో నిజంగా భారతదేశంలో జైల్లో రాజకీయ నాయకులు చంపే ప్రయత్నాలు జరిగేంత స్థాయిలో భారతదేశం ఉందా? యాజ్ ఆఫ్ టుడే లేదు. కానీ మరి కొడుకు ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు. ఆ ప్రమాదం ఉంది అని అంటున్నప్పుడు నేను ఆ రోజు కూడా ఇదే స్టేట్మెంట్గా, చంద్రబాబు నాయుడు లైఫ్కు ప్రమాదం ఉంది అని ఆ కుటుంబం కానీ పార్టీ అనుమానపడ్డప్పుడు అది లేదు అని నేనెవరిని కొట్టిపారేస్తానికి? నాకేం హక్కు కొట్టిపారేస్తానికి? నాకు వేరే ఇండిపెండెంట్ ఏమైనా స్టడీ ఉందా? సెక్యూరిటీ ఎనాలిసిస్ ఉందా? సో నేను ఏమనగలను? చంద్రబాబు నాయుడు భద్రతతో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు. చంద్రబాబు నాయుడు భద్రతను పొలిటికల్గా దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఆయన అలాగే అంటారు, సింపతి కొరకు అంటారని. పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చినప్పుడు ఇదే చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ గుర్తుండే ఉంటుంది, మనమే మాట్లాడుకున్నాం. ఎలక్షన్ల టైంలో పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుంది ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అన్నాను. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ స్టాండ్ తీసుకోలేడు. ఎందుకంటే లేదు అని అంటే వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ ఇట్? నాలాంటోడు ఉన్నది అన్నా లేదన్నా ఏదో బేసిస్ లేదు మాట్లాడాను. సో అందువల్ల ఆ బేసిస్ నేను కాదు చెప్పాల్సింది. నేనేం సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు, ఆ ఇన్పుట్స్ కూడా నా దగ్గర ఉండవు. నేను ఒక్కటి పొలిటికల్గా చెప్పగలను. అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో అయినా, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటే చెప్తాను. వాళ్ళు తమకు ప్రమాదం ఉంది అని భావించినప్పుడు దాన్ని ఒక ప్రొఫెషనల్గా స్టడీ చేసి రాజకీయాలకు అతీతంగా ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి. ఇది మాత్రమే చెప్పగలను తప్ప ఆయన నిజంగానే ప్రాణాలకు ముప్పు ఉందా లేదా అంటే నేనెవరు ఇవ్వటానికి? సో హూమామై నాకెలా తెలుస్తుంది? నేను గ్యారంటీ ఇస్తానా? సో అందువల్ల ప్రాణాలకు ముప్పులు అనేది చెప్పొస్తాయా? ముందు తెలుస్తుందా మనకు? ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో వితిన్ 2 years యూ విల్ బి కిల్డ్ అని కూడా నోటీస్ ఇస్తారా? ఏడు కదా. ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం అయితే చంద్రబాబు నాయుడు ప్రాణాలకు, పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ రోజు అనిపించలేదు మనకు. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఈరోజు అనిపించడం లేదు. మనకేది అనిపించడం లేదు. కానీ మనకు అనిపించడం లేదు కనుక ఆనాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు లేదని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు లేదని కంక్లూడ్ చేస్తానికి ఏ బేసిస్ లేదు. ఎందుకంటే మాకు ఆ ప్రాతిపదిక ఏంటి అనేది. తర్వాత ఎప్పుడు కూడా పార్టీ ఈ సింపతి కొరకు కూడా మాట్లాడతారు అని పొలిటికల్ క్లాస్ పైన విమర్శ ఉంది. ఇప్పుడే కాదు, ఇందిరాగాంధీ హయాంలోనే ఆమె చాలాసార్లు తనపైన హత్యా ప్రయత్నం జరిగింది అని వార్తలు వచ్చేది. సో పెద్ద వార్త, దాని ప్రతిపక్షాలు అనుమానించేవి ఇదంతా బోగస్ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కోడి కత్తితో అటాక్ అయినప్పుడు టీడీపీ అవహేళన చేయలేదు ఆ కోడి కత్తి అని. అలాగే ఈ మధ్య రాయితో అటాక్ అయితే గులకరాయి అని అవహేళన చేయలేదా? సో కోడి కత్తులు, గులకరాయిలు అని వీళ్ళు అవహేళన చేశారు టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడుకు ముప్పు ఉంది అంటే లేదు, బ్రహ్మాండంగా ఉన్నాడైనా, సుభిక్షంగా తింటున్నాడు, బరువు పెరుగుతున్నాడు అని టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అప్పుడు అవహేళన చేశారు. పాలిటిక్స్ ఏంటంటే అన్ప్రొఫెషనల్గా మారిపోయాయి. సో అందువల్లే ఇప్పుడు మీరు కేజ్రీవాల్ కూడా చూస్తున్నాం కదా, ఆయన చంపడానికి కుట్ర జరుగుతుంది, ఆయన బరువు బాగా తగ్గిందంటే ఆపోలు అంటారు. జైలు సూపరింటెండెంట్ బరువు కిలోనే తగ్గిందని వాళ్ళు అంటారు. డయాబెటిక్ మెడిసిన్లే అందుబాటులో లేవని వీళ్ళు అంటారు. సో మెడిసిన్స్ ఎందుకు ఇస్తలేము మేము? మంచిగా హాయిగా గవర్నమెంట్ డాక్టర్ల డెలిగేషన్ వచ్చి చూసి మా మెడికేషన్ ఇచ్చని అంటారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోని, మీరు కేజ్రీవాల్కు సరిగా డయాబెటిక్ మందులు ఇస్తున్నారా నాగేశ్వర్ గారు అని అడుగుతారు. అడగడం మీకు చాలా ఈజీ, నేనేం చెప్పాలి? ఎందుకంటే నేను జైలుకి వెళ్ళి లోపల పోయి చూసినా ఆయనకి ఏ మెడిసిన్ మెట్మార్ఫిన్ ఇచ్చినరా లేదా అని నేను చూసినా నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? జైలు అధికారులు చెప్పిందని నమ్మాలి, వాళ్ళు చెప్పిందని నమ్మాలి. ఈ రెండు కూడా నిజమని నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. సో అందువల్ల ఇలాంటి ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఏముండదు. నిజంగానే కేజ్రీవాల్ బరువు తగ్గిందా? నాకెట్లా వెళ్తున్నాను? జైలుకి వెళ్ళి ఆయన బరువు మిషన్ పడకపోయింది. ఆయనకు బరువు ఎంత బరువు ఉండే? జైలుకి వెళ్ళినప్పుడు కేజ్రీవాల్ మా ఇంటికి వచ్చి బరువు చూసుకొని పోలే. కేజ్రీవాల్ జైల్లో ఉండగా నేను మిషన్ పడకపోయి వేయలే. సో నేను ఎవరిని నమ్మాలి? వాళ్ళు బరువు తగ్గింది అంటున్నారు, ఆ జైలు అధికారులు బరువు తగ్గలేదంటారు. మీరు యాంకర్గా మీ డ్యూటీ మీరు చేస్తారు. నాగేశ్వర్ గారు కేజ్రీవాల్ బరువు తగ్గారా అని అడిగారు అనుకోండి, నా దగ్గర ఆన్సర్ లేదు కానీ నేను ఏం చేయాలి? నాకు ఆయన బరువు తగ్గినో లేదో నాకెలా తెలుస్తుంది? సో అందువల్ల ఇలాంటి వాటికి నా దగ్గర ఆన్సర్లు ఉండవు. సో ఇలా సమస్య వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నాకు మీరు అడుగుతారు సార్, మరి మీరు ప్రశ్న అడిగారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఏకంగా పిటిషన్ వేశాడు. మీరు అడగడం తప్పలేదు, పిటిషన్ వేశాడు అని అడిగారు, లేకపోతే మీరు ఎందుకు అడుగుతారు? సో ఇప్పుడు దానికి నేను ఏం ఆన్సర్ చెప్పాలి? నేను ఆన్సర్ చెప్పడానికి పెద్దలు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు నాకు ఆదర్శం. ఇందిరాగాంధీ పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అది ప్రతిపక్షాలు నమ్మలే. అప్పుడు ఆ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం
జైపాల్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. దానిపైన చర్చ జరిగినప్పుడు జైపాల్ రెడ్డి ఇలా అన్నాడు, ఒక భగవంతుడు ఒక హేతువాది భగవంతుని ఇలా ప్రార్థించాడు, ఓ భగవంతుడా బ్రాకెట్లో భగవంతుడు అనేవారు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే కాపాడండి అంటూ ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం బ్రాకెట్లో జరిగి ఉంటే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను కూడా లేదు అదే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని బ్రాకెట్లో ఉంటే తప్పనిసరిగా తగు భద్రత కల్పించాలి. ఇక ఉన్నదా లేదా